నెక్స్ట్ లెవెల్ ఉంది బండి. బండి వేరే లెవెల్ ఉంది తోలుతుంటే. ఏముంటుందని తోలు అది తోలుతుంటే పోనే పోవడం అనిపిస్తుంది. బైక్స్ రెండు చూడండి, క్లైమేట్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అయితే హరీషు. ఈరోజు నా బర్త్డే. ఈ బండి చూస్తున్నట్టయితే ఇది మా ఫ్రెండ్. ఇదంతా నాకు చాలా ఇష్టమైన బైకు. నేను యాక్చువల్గా ఈరోజు నా బర్త్డే రోజు కొందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అందుకోసమని నా ఇంటర్ ఫ్రెండ్ దగ్గర ఈ బైక్ ఉంది, డామినర్ 400. నేను ఎప్పుడు వాడితో మాట్లాడినా కూడా ఈ బైక్ గురించే మాట్లాడుతూ ఉంటాను. అదిగో అక్కడ ఉన్నారు చూసావా, వాడే నా ఫ్రెండ్. ఎందుకో స్లో అయ్యాడు, చూద్దాం. మేము ఇప్పుడు కరెక్ట్ గచ్చిబౌలి దగ్గర ఓఆర్ఆర్ రోడ్డు మీద ఉన్నాము. ఎట్లా అది చూశాడుగా, అతనే నా ఫ్రెండ్ కళ్యాణ్. అతనే ఈ బైక్. రాయల్ ఎన్ఫీల్డ్ నాది. ఇప్పుడైతే మనం గచ్చిబౌలి ఓఆర్ఆర్ రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము. ఇది నా ఫస్ట్ టైం డామినర్ 400 ఎక్స్పీరియన్స్. చూద్దాం ఎలా ఉండబోతుందో. అసలు నా బర్త్డేకి అయితే పెద్ద సర్ప్రైజ్ అనుకోవాలి దీన్ని. యాక్చువల్గా నా ఫ్రెండ్ కళ్యాణ్కి ఈ బైక్ చాలా సెట్ అయింది. బండి మాత్రం వేరే లెవెల్ ఉంది. విమానమే రాకెట్ పోయినట్టు పోతుంది. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఎక్కువగా సాఫ్ట్వేర్ ఆఫీసులన్నీ ఇక్కడే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ రోడ్లో వెళ్తున్నాము. ఈ బండి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. రాకెట్లా ఉంది. ఇది చూసారు కదా, ఇదే లెఫ్ట్ సైడ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఇప్పుడు ఇటు వెళ్తే మా ఆఫీస్ వస్తుంది. మా ఆఫీస్ని కూడా చూపిస్తాను. గచ్చిబౌలిలో ఉన్న బార్బిక్యూ నేషన్. నేను ఇక్కడికి 2 సార్లు వెళ్ళాను. లెఫ్ట్ సైడ్ కొట్టు, లెఫ్ట్ కొట్టు. అది చూసారా, అదే మా ఆఫీసు. కళ్యాణ్ చూడండి ఫ్రెండ్స్, అదే మా ఆఫీసు. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఒకసారి మా ఆఫీస్ ముందు నుంచి వెళ్దాము. చూడండి, ఇదే మా ఆఫీస్. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారని చూస్తున్నాను. మా సారే చూశాడు, అతనే మా సారు. అయినా నన్ను గుర్తుపడతలేదు, చూద్దాము. ఎవరైతే చూడొద్దు అనుకున్నానో అతడే చూశాడు. ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ వెదర్ కానీ. ఈ లెఫ్ట్ సైడ్ అయితే యూఎస్ కాన్సులేట్, నేను చూపిస్తాను. ఇదిగోండి. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఇక్కడే పీజీలో ఉన్నాను. దీన్ని గౌల్దొడ్డి అని కూడా అంటారు. అదిగోండి కేబీఆర్ లైట్, అదే నేను ఉన్న ఫస్ట్ పీజీ. ఇలా స్ట్రైట్కి వెళ్తే మనకు ప్రిజం పబ్ కూడా వస్తుంది, చూపిస్తాం. అటు చూడండి బిల్డింగ్స్ అన్ని, ఆఫీస్ బిల్డింగ్స్.
రైట్ సైడ్లో ఉన్నదే ప్రిజం పబ్, హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ పబ్. మరి ఇక్కడైతే డాన్సింగ్ ప్లేట్స్ అని, వన్ గోల్ఫ్ అని ఫ్లిప్ సైడ్లో ఉంటుంది. మీకు చూపించడం కోసం ఒకసారి రిటర్న్ తిప్పుతాను. చూడండి, ఈ టర్నింగ్ చాలా డేంజర్ అండి. వాటర్లో మనమైతే చూసుకొని పోతుంది. కింద అసలే ఆఫీస్ షూ కూడా ఉంది. ఇక్కడ ఏదో కొత్తగా అంతేరా రెస్టారెంట్ పెట్టినట్టున్నారు. ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయ్యేది అలా ఉంది. క్లైమేట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఈరోజు చూడండి, ఈ రోడ్ చాలా చాలా బాగుంటుంది సైక్లింగ్కి. ఆ రోడ్డు సపరేట్గా సైక్లింగ్ కోసం వేశారు. మన కళ్యాణ్ అయితే ఈరోజు ఫుల్ హ్యాపీ. తనకు కాబట్టి చాలా బాగా నచ్చినట్టు. డామినర్ బైక్ ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే దాని గురించి ఇన్డెప్త్ తెలిసి ఉంటేనే దాన్ని ఇష్టపడతారు. మనం ఇప్పుడు స్ట్రైట్కి వెళ్దాము. ఈ రోడ్డు చూడండి, బండిని రాకెట్ కాదు, ఏదన్నా తప్పే లేదు అసలు. అలాగే నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వర్కెల్లో పోతున్నాను. మీరు అసలు వెళ్ళదు. యాక్చువల్లీ ఈ బండి నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ట్రై చేశాను. ఈ బండికి యాక్చువల్గా 6 గేర్స్ ఇచ్చి ఉంటుంది. చూడండి, కళ్యాణ్ అసలు ఆగట్లేదు. ఈ రోడ్డు చూస్తే బైకర్స్కి, అబ్బాయిలకి ఎవరికైనా ఆగాలనిపిస్తుంది. మరి ఈ రోడ్డు ఫుల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నేను కూడా ఫస్ట్ టైం రావడం. ఎలా ఉండదు. బైక్ మాత్రం రాకెట్ అమ్మ మొగుడు. అసలు ఆ ఫీల్ డామినర్ బైక్లో ఇంకా బాగా నచ్చేది ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు అప్గ్రేడ్ చేసిన తర్వాత ఈ నకల్ గార్డ్స్, ఈ వైజర్ ఇచ్చారు. దీనివల్ల డిజైన్ మాత్రం చాలా అదిరిపోయింది. వేరే బైక్స్లో మీరు ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. క్లైమేట్ మాత్రం ఇప్పుడు వర్షం పడుతుంది. టైం అసలు 2 అయిందంటే మీరు నెక్స్ట్ లెవెల్ ఉంది. బండి వేరే లెవెల్ ఉంది తోలుతుంటే. సప్ప ఏముంటుందని ఇది తోలు అది తోలుతుంటే పోనే పోవడం అనిపిస్తుంది. బైక్స్ 2 చూడండి, క్లైమేట్ చూడండి.